కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి ఆరో నెంబర్ లక్కీ నెంబర్. 6 సార్ల కాంగ్రెస్ చేతిలో ఘోర పరాభవం చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే 23 నుంచి మొదలు పెడితే 23 అసెంబ్లీ ఎన్నికలు ఓటమి పాలై కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి అంకితమైనటువంటి మొట్టమొదటి సందర్భం. రెండోది పార్లమెంట్ ఎన్నికలు 2024 శూన్యంలకు గుండు 0. మూడోది కంటోన్మెంట్ ఎన్నికలు సిట్టింగ్ సీటు. హైదరాబాద్ నగరంలో నేనే బాద్షా, నేనే గతంలో హైదరాబాద్ నగరాన్ని రూపుదిద్దింది నేనే అని చెప్పుకునేటువంటి కేసీఆర్కు మొట్టమొదటి హైదరాబాద్ జిల్లా సిట్టింగ్ సీట్ కంటోన్మెంట్ సీట్ 3వ ఎన్నిక. 4వది జూబ్లీహిల్స్ ఎన్నిక, అది కూడా సిట్టింగ్ సీటు, అది కూడా హైదరాబాద్ నగరంలోనే. 5వది గ్రామ పంచాయతీ ఎన్నికలు. 6వది అన్నిటికంటే కీలకమైన ఎన్నిక. ఎందుకంటే ప్రతిసారి ప్రజలు మాకు ఓట్లు వేయక ఇవాళ పశ్చాత్తాపడుతున్నారని చెప్పి కేసీఆర్ స్వయంగా, ఎందుకంటే ఇంతకుముందు పంచాయతీ ఎన్నికలలో సింబల్ లేదు, కంటోన్మెంట్ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికలు కాదు, అందరు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఎన్నిక కాదు, జూబ్లీహిల్స్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఎన్నిక కాదు. కాబట్టి 2023లో ఇచ్చినటువంటి మ్యాండేట్ని నార్మల్గా ఏ సీనియర్ పొలిటీషియన్ అయినా ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసా వహిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. ప్రతిపక్ష పాత్ర పోషించకపోవడమే కాకుండా ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రజలే పశ్చాత్తాపడుతుర్రని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. ఎందుకు వేసినాం రా నాయన అనుకుంటున్నారు అని చెప్పి ఫామ్ హౌస్లో వండుకొని ఆయన పడుతున్న బాధ ప్రజలు పడుతుర్రన్న ఫీల్ అయ్యిండు. ఆయన పశ్చాత్తాప పడుతుండు, దరిద్ర పాలన అందించినందుకు ప్రజలు ఫామ్ హౌస్కి తరలి పంపిరన్న విషయాన్ని, ఆయన అంతర్మదనంలో ఆయన పడుతున్న బాధను ప్రజలు కూడా అదే బాధపడుతున్నారు. కేసీఆర్ని ఫామ్ హౌస్కి పంపించినందుకు, కేసీఆర్ కనబడనందుకు ప్రజలు క్షోభిస్తుర్రు, ప్రజలు ఏడుస్తుర్రు, ప్రజలు కేసీఆర్ని కోరుకుంటున్నారని ఆయన రాత్రిపూట కలలు. కానీ ఆయన క్షోభను ప్రజల క్షోభ మాదిరిగా ఇది ఎట్లుందంటే నాకు ఒక కవి గుర్తుకొస్తుండు. 2 కవుల గురించి చెప్తా నేను. ఒకరు కృష్ణ శాస్త్రి, కేసీఆర్ స్టైల్ కృష్ణ శాస్త్రి లెక్క. కృష్ణ శాస్త్రి కూడా ప్రజా సమస్యల మీద కవి శ్రీశ్రీ మాదిరిగా. కానీ కృష్ణ శాస్త్రి రాసే కవిత్వంలో ఎప్పుడు కూడా కృష్ణ శాస్త్రి ఆయన అనుకున్నది, ఆయన బాధలన్నీ ప్రజల బాధలని చెప్పే ప్రయత్నం చేసిన, ఆయన స్వయం బాధలు, ఆయన స్వయం కృపం, ఆయన చేసిన తప్పిదాలన్నింటినీ అవన్నీ ప్రజా సమస్యలు, ప్రజలు ఎంత బాధపడుతున్నారని ఈయన బాధపడేది. ఇంకొకరు శ్రీశ్రీ వాస్తవంగా ప్రజల బాధల్ని, ప్రజా సమస్యల మీద ఒక కవి అయి ప్రజల గుండెల్ని గెలుచుకుంటారు. ఇవాళ కేసీఆర్ గారు కృష్ణ శాస్త్రి ఫామ్ హౌస్లో వండుకొని ప్రజల గురించి ఆలోచన లేదు, అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలను పోరాటం చేసేది లేదు. ఆడ వండుకొని ప్రజలు ఏమనుకుంటారో, నా గురించి అన్నం తింటురో లేదో, నన్ను ఒడగొట్టేందుకు ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఈయన కష్టాలే, ఎందుకంటే ఈయన ఫామ్ హౌస్కి తరలిసినాం కదా, ఈయన బాధలన్నీ ప్రజల బాధలే అనుకొని ఈయన బయటకు వచ్చి అప్పుడప్పుడు ముచ్చట చెప్పిండు. ఇదే ముచ్చట ఏది, ప్రజలు 2023లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అనుభవిస్తున్నారు, ఆయన అనుభవిస్తున్నారు అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? మీరు ఒకసారి ఎన్నికలు చూస్తే, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రిజల్ట్స్ గురించి చూస్తే 2023 ఎన్నికలలో 2.1% డిఫరెన్స్ ఉండే ఓటింగ్. 2.1 బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. 2024 పార్లమెంట్ ఎన్నికలలో 23.62 బీఆర్ఎస్కి కాంగ్రెస్ మధ్యన గ్యాప్. అంటే ప్రజలు
2023లో చేతి గుర్తుకు ఓటేసినప్పుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చెయ్యాలని కోరుకొని చేతి గుర్తుకు వేసినప్పుడు కేవలం 2.1% వేరియేషన్ తోటే ప్రభుత్వంలోకి వచ్చినాం. సంవత్సరం తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తే 23.62%. అంటే ఎంత పెరిగింది? 21% పెరిగింది. వ్యతిరేకత అంటే బీఆర్ఎస్కి వేయకుండా కాంగ్రెస్కి వేసారు. ఇక పోతే కార్పొరేషన్ ఎన్నికలు అంటే ఇప్పుడు జరిగినటువంటి ఉన్నాయి కదా 7 కార్పొరేషన్స్. 7 కార్పొరేషన్లలో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మళ్ళీ 1% పెరిగింది, 24.31. ఇక పోతే మున్సిపల్ వార్డ్స్లలో 116 మున్సిపల్ చైర్మన్ పదవులు ఉంటే 92 కాంగ్రెస్ కైవశం చేసుకుంది, బీఆర్ఎస్ 18, బీజేపీ 2, 30.30.19. అంటే పార్లమెంట్ ఎన్నికల నుంచి మళ్ళీ 7% పెరిగింది. 1% కార్పొరేషన్లలో పెరిగింది, నియర్లీ 7% మున్సిపల్స్లలో పెరిగింది. ఇక బీజేపీ గురించి మాట్లాడవద్దు కానీ చెప్పాలి కదా, మరి వాళ్ళు మామూలు పట్టించుకోలేదు అనుకుంటారు. పార్లమెంట్కి వచ్చేసరికి ఒక 2% కవర్ చేసింది. ఎందుకంటే అక్కడ ఏమంటారు దాన్ని, అదే ఆర్గన్ డొనేషన్. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి గుండుసున్నా రావాలని చెప్పి వాళ్ళ ఓట్లను కూడా ఇటు ట్రాన్స్ఫర్ చేసి అంతర్గతంగా చర్చలు చేసుకొని 8 మంది ఎంపీలను గెలిపించినటువంటి దాఖలాలలో 25.7 నుంచి 23.62 డిఫరెన్స్ ఉంది. ఫిర్బీ ఈవెన్ వాళ్ళకి 8 వచ్చి కాంగ్రెస్కి 8 వచ్చినా ఓట్ షేర్ డిఫరెన్స్ 23.62. ఇక కార్పొరేషన్ ఎన్నికలు అంటే నిన్న జరిగినటువంటి 7 ఎన్నికలలో 27.13 అంటే 2 ఎలక్షన్ల కంటే పైకి వెళ్ళి దగ్గర 3% ఫస్ట్ టైము, 4% సెకండ్ టైం. అంటే పార్లమెంట్ ఎన్నికల కంటే 4% పైచిల్కు కార్పొరేషన్. దాంట్లో ఒకటి బీజేపీకి ఒకటి వచ్చింది. తర్వాత మున్సిపల్ ఎన్నికలలో పోయినట్టయితే బీజేపీకి కాంగ్రెస్కి 42.04 డిఫరెన్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా తెలంగాణ ప్రజలకంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళ వరకు నేనే అధికారంలో ఉంటా అని చెప్పడం ఆయన గొప్పనో కొంతమంది దాని మీద వ్యంగ్యంగా మాట్లాడుతారు. కానీ నేను చెప్తా, 2004 నుంచి 2014, 2014 నుంచి 2023, 2023 నుంచి 2033 కానీ 34 కానీ జమిలీ ఎన్నికలు వస్తాయి. ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఒక నాయకునికి 10 సంవత్సరాల అవకాశం ఇస్తున్నారు డెవలప్ చేయడానికి. ఈ గ్రాఫ్ కూడా ఏంటంటే ప్రజలు పెరుగుతూ పోతున్నారు ఓట్లు కాంగ్రెస్కి. ఎందుకంటే వాళ్ళన్న మాదిరిగా పశ్చాత్తాప పడతలే ప్రజలు కాంగ్రెస్ వైపు ముగ్గు చూపుతుర్రు. ప్రజలు కాంగ్రెస్కి ఓటేస్తే మా బతుకులు బాగుపడతాయని నమ్ముతుర్రు. ఇంకా 2-2.5 సంవత్సరాల అధికారంలో ఇంకా మెరుగైన పాలన అందించి ఇంకొక 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇస్తే RRR, మెట్రో, మూసి ఏదైతే అర్బనైజేషన్ జరుగుతుందో తెలంగాణ భారతదేశ చరిత్రనే, భారతదేశ పటంలోనే తెలంగాణ అనే రాష్ట్రం ముందంజలో పెడతారన్న నమ్మకము ఈ గ్రాఫ్లలో కనబడుతుంది. కేటీఆర్ గారు మొన్నటిదాకా ఏమన్నాడు, అరే పల్లెలు ఏముందిరా పోయి బస్తీలో చూద్దాం అన్నాడు. బస్తీలో వస్తున్నాయి కదా ఎన్నికలు, బస్తీ మీద దేకలేంగే, నేను ఎక్స్-మున్సిపల్ మినిస్టర్ని, మనకు ఫిల్లు అభిమానులు బస్తీలలో వీళ్ళను పొంగబెట్టి కొడతారని చెప్పాడు. ఏమైంది బస్తీలలో? కార్పొరేషన్లలో మళ్ళా శూన్యం, 0. బీఆర్ఎస్కి 0 కార్పొరేషన్లలో. ఈ బస్తీ మే సవాల్ బ్యాచ్ కేవలం ప్రెస్ మీట్లకు, ట్విట్టర్లకే. ప్రజల సంబంధం లేదు, ప్రజలు పట్టించుకోవట్లేరు. ఓ 50-100 మందిని హైర్ చేసుకొని వాళ్ళే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రభుత్వం బాగాలేదని చెప్పి, ప్రభుత్వం బాగుందని చెప్పి, ప్రభుత్వం మంచిగా లేదని చెప్పి, రేవంత్ రెడ్డి గారి గురించి రోజు ఎడాపెడా ఏదో రాసి సుఖానందం పొందుతుంది తప్ప వాళ్ళు చేసే రోజు ప్రెస్ మీట్లకు కానీ వాళ్ళ సోషల్ మీడియా ప్రచారానికి కానీ ప్రజలు లొంగలేదు.